జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ అందేశ్రీ అన్న, జోహార్లు జోహార్లు, జోహార్ అందేశ్రీ అన్న. జోహార్లు జోహార్లు. ఎక్కడనో మారుమూల పల్లెటూరులో పుట్టి అక్కడి నుంచి తన ప్రయాణం బర్ల కాసుకుంటూ పశువులు కాసుకుంటూ తాపి మేస్త్రిగా ప్రయాణం చేసి తన జీవితమంతా కష్టకాలం, తన జీవితమంతా కష్టాన్ని భరిస్తూ వచ్చి అక్షరాలు నేర్వని మనిషి మేస్త్రిగా ఇటుకలు పేర్చినట్టు తన పదాలతో పాటల్ని పేర్చిండు. అద్భుతమైన పాటలల్లి మన సమాజం మీద ఉంచిపోయిండు. ప్రపంచమంతా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మానవ విలువల గురించి తప్పించే ఎవరికైనా తన పాట తెలియదు అనంటే, తన పాట ఎరకలేదు అంటే, తన పాట వినని వారు లేరు అంటే ఆశ్చర్యం ఉండదు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. చాలామంది వాడుకుంటున్నాం మనం అందరం కూడా. కులమతాలకు అతీతంగా బతికినటువంటి వ్యక్తి. చాలామంది తన కులం అడిగినప్పుడు నాకు కులం లేదు అని చెప్పేసి బాహాటంగా ప్రకటించిన వ్యక్తి అందశ్రీ గారు. చాలాసార్లు మాతో ఎంతో సన్నిహితంగా నానాయ అని చెప్పేసి చాలా ప్రేమగా పిలుచుకున్నటువంటి మా అందశ్రీ అన్న లేరు అనేటువంటి వార్త మాకు చాలా దిగ్భ్రాంతి కలిగించింది. అయినా ఆయన చెప్పినటువంటి ఎన్నో మాటలు మా మనసులో ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి సాహిత్యము ఈ ప్రపంచం ముందు ఉంది. ఈ తెలంగాణ నేల మీద మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం చేస్తున్నప్పుడు, ఆ ఉద్యమం సాక్షిగా మాకు లాఠీ దెబ్బలు తగులుతున్నప్పుడు, ముళ్ళ కంచెలు ఇనుప కంచెలు పెట్టి పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మా కోసం తన్లాడి తప్పించి నా బిడ్డల మీద లాఠీ చార్జ్ జరుగుతుందని చెప్పేసి తప్పించిపోయి తను హృదయం ఉప్పొంగిపోయి, హృదయం బాగా ద్రవించిపోయి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. మనందరం కూడా ఇవాళ మనలో ఉన్నటువంటి అంతరంగికంగా ఉన్నటువంటి మన మనిషిని కూడా మనం ఇలా వెతుక్కునే ప్రమాదకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో అందశ్రీ అన్న నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఆడవున్నడో కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, మానవత్వం ఉన్నవాడు, మానవత్వం ఉన్నవాడు. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలకు కూడా రాష్ట్ర గీతం కాకపోయేసరికి ఎంతో బాధపడ్డటువంటి అందశ్రీ అన్న రాష్ట్రం రాకముందే ప్రతి స్కూల్లో, ప్రతి కళాశాలలో, ప్రతి యూనివర్సిటీలో విద్యార్థులు, టీచర్లు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం వస్తే ఇది జయ జయ హే తెలంగాణను వాడుకుంటాం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట మా పాట కాదు, మా పాట ఇప్పటి నుంచి జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి స్కూళ్ళ నుంచి పిల్లలందరూ కూడా ర్యాలీలు తీసుకుంటూ పాడుకున్నటువంటి పాట. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ. ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం అది, ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం మన ముందు పరిచిపోయింది అందశ్రీ అన్న. తాను తప్పించి బాధపడ్డటువంటి పరిస్థితుల నుంచి ఆ రాష్ట్రీయంగా అవతరించే రోజు ఫస్ట్ టైం మమ్మల్ని ఉద్యమకారుల్ని ఇన్వైట్ చేసినటువంటి రోజు అది. ఉద్యమకారులకు ఎక్కడ రాష్ట్రం అవతరించిన రోజున ఇన్విటేషన్ లేదు, కానీ ప్రభుత్వం మారిన తర్వాత మొట్టమొదటిసారి మాకు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం అందిన రోజు మేము అక్కడే ఉన్నాం. రాష్ట్ర గీతంగా అది అవతరిస్తున్న రోజు ఆయన కళ్ళ నుంచి ఉద్వేగాన్ని చూసినాం, ఆ బాధను చూసినాం. ఇలా రాష్ట్ర గీతంగా అవతరించడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఒక కవి పాడబోసి మొత్తం కవులు కళాకారుల మనసును దోచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కవులు కళాకారులందరూ కూడా మనసు దోచుకున్న పరిస్థితి. కాబట్టి ఆయన ఒక అంశాన్ని తప్పించేవాడు. అయిపోయింది. ఒక అంశాన్ని తప్పించేవాడు. తెలంగాణలో జానపదాలకు పుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి కవులు కళాకారుల తరపున, మా అందశ్రీ అన్న తరపున. అందశ్రీ అన్న కోసం మీరు చాలా చేసిరు. ఇంకొక అంశం మిగిలి ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ గడ్డ జానపదాలకు నిలయం. అందశ్రీ అన్న చాలా సార్లు తప్పించండి, చాలా సార్లు మాతో మాట్లాడండి. ఏం మాట్లాడంటే ఈ తెలంగాణ గడ్డ జానపదాలకు పుట్టినిల్లు కాబట్టి ఈ గడ్డ మీద జానపద అకాడమీ ఉండాలని చెప్పేసి కోరుకున్నాడు అందశ్రీ అన్న. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తెలంగాణలో ఒక జానపద అకాడమీని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అది అందశ్రీకి నిజమైన నివాళిగా ఉంటుందని చెప్పేసి కవులు కళాకారుల తరఫున ఈ వేదికను ఏర్పాటు చేసిన మా సంపదన్నకు, అడ్డా న్యూస్ అడ్డాకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా మోహన్ బైరాగన్నకు, అలాగే మా అంజన్నకు, ఈ పాల్గొన్న కవులు కళాకారులు అందరూ కూడా పూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై తెలంగాణ, జోహార్ అందశ్రీ అన్న, జోహార్ అందశ్రీ అన్న. ఏర్పాటు చేయాలి జానపద అకాడమీని. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.